దృశ్యాలైతే చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. దాడి చేస్తోన్న దృశ్యాలు, ఒక మహిళా సిబ్బందిని జుట్టు పట్టి ఈడ్చి కొట్టాలని ప్రయత్నం చేస్తున్న దృశ్యాలవి. అలాగే మరొక సిబ్బంది మేనేజర్ పైన కూడా చెంపల మీద చెళ్ళుమనిపించి కాలితోటి డొక్కల్లో తన్ని అక్కడున్న బ్యారికేడ్ని విరగ్గొట్టి దాంతో కూడా కొట్టే ప్రయత్నం చేశారు. ఈ తతంగం అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కారులోనే కూర్చున్నట్టుగా మనకి సుస్పష్టంగా అర్థమవుతోంది. మరి ఎమ్మెల్యే వీళ్ళని ప్రోత్సహించారా లేకపోతే ఏం జరిగిందనే విషయం తెలియరాలేదు. సిబ్బంది తప్పుందా ఏమిటి అనేది పోలీసుల విచారణలోనే తెలుస్తుంది. ఒకవేళ సిబ్బంది తప్పున్నా సరే ఎమ్మెల్యే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేస్తూ అహంకారంతో అనుచరులను రెచ్చగొట్టించి ఇలా దాడులకు పాల్పడడం సరైన సంస్కృతి కాదు. దీనికి ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏం జరిగిందనే విషయంపై ఒకవేళ నిజంగా బాధితులు కేసు పెట్టకపోయినా పోలీసులు ఈ దృశ్యాల ఆధారంగా సుమోటోగా ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆల్రైట్, ఎంటైర్ ఎపిసోడ్ అంతా ముగిసిన తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది దీనిపై రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. క్యూఆర్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు సార్. పేమెంట్ చేస్తుంటే ఆ పేమెంట్ చేసేటప్పుడు 60 సెకండ్స్ టైమింగ్ ఉంటుంది సార్ మనకి. వాళ్ళు ఈ లోపు వెనకాల 2 వెహికల్ వెనకాల ఉండి వాళ్ళు ఏమంటే దిగేసి కొంచెం గొడవ చేశారు సార్. ఎమ్మెల్యే వెహికల్ అది ఎందుకు అవుతున్నారని. అంటే ముందు 2 వెహికల్ ఉన్నాయి సార్. అంటే సార్ కొన్ని కొనిషన్ సార్ అమౌంట్ అయిపోతుంది, అది క్యూఆర్ పేమెంట్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఆపారు సార్. అమ్మాయి సార్, టీసీ అమ్మాయి చెప్పేసరికి టికెట్ కలెక్టర్ సార్, టికెట్ కలెక్టర్ సార్ అది సార్. ఇంకేమంటే వాళ్ళు వచ్చి కొంచెం గొడవ చేసి బ్యారికేడ్ లాగేసి కొంచెం గొడవ చేశారు సార్.